డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవల సంక్రాంతికి వస్తున్న సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టారు. ఇప్పటికే ఈ సినిమా 280 కోట్ల గ్రాస్ దాటగా త్వరలో 300 కోట్ల గ్రాస్ వసూలు చేయబోతోంది. మొదటి సినిమా పటాస్ నుంచి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న వరకు అన్ని సినిమాలు హిట్ చేసి సరికొత్త రికార్డ్స్ సెట్ చేస్తున్నారు అనిల్ రావిపూడి. నెక్స్ట్ చిరంజీవితో ఒక సినిమా కూడా చేయబోతున్నారు. అయితే గతంలో అనిల్ రావిపూడి హీరో రామ్తో ఒక సినిమా చేయాలి. ఆ సినిమాని అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ పలు కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. అనిల్ రావిపూడి రామ్ చేసిన కందిరీగా, మసాలా, పండగ చేసుకో సినిమాలకు రచయితగా పనిచేశారు. అనిల్ రావిపూడి 2 సినిమాల తర్వాత రాజా ది గ్రేట్ సినిమా మొదట రామ్తోనే చేయాలనుకున్నారట. కథ కూడా ఓకే, ప్రొడక్షన్ కూడా మొదలయ్యాక ఆ సినిమా ఆగిపోయింది. ఆ కథనే కాస్త మార్చి తర్వాత రవితేజతో చేశారు. రామ్తో ఉన్న ఇష్యూ గురించి అనిల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అనిల్ రావిపూడి రామ్తో ఉన్న ఇష్యూ గురించి మాట్లాడుతూ, రామ్తో నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు. రామ్ నాకు చాలా క్లోజ్. కందిరీక సినిమా నుంచి నాకు పరిచయం, మంచి ఫ్రెండ్ కూడా. రామ్తో నేను రాజా ది గ్రేట్ సినిమా చేయాలి. రవితేజ కంటే ముందు రాజా ది గ్రేట్ సినిమా రామ్కే చెప్పాను. రామ్ కూడా ఓకే అన్నారు. అప్పుడు రాజా ది గ్రేట్ కథ కొంచెం వేరు, రవితేజతో చేసిన కథ వేరు. రామ్తో లవ్ ప్లస్ యాక్షన్ అనుకున్నాం. విజువల్లీ టాలెంటెడ్ పర్సన్, ప్రేమలో పడి ఆ తర్వాత ఆ అమ్మాయికి ఒక ప్రాబ్లం వస్తే ఏం చేశాడు అనే కథ రామ్తో చేయాలి అనుకున్నా. మొదట ప్రొడక్షన్ కంపెనీతో కొన్ని సమస్యలు వచ్చాయి. అది సెట్ అయ్యేలోపు అప్పుడే రామ్ హైపర్ సినిమా రిలీజ్ అయింది. దాంతో అప్పుడే బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ యాక్షన్ సినిమాలు చేయడానికి రామ్ ఆలోచించారు. అనిల్ మనం తర్వాత చేద్దాం, నాకు బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ చేయాలని లేదు అని చెప్పారు. నేను కూడా ఓకే అన్నా. ఇద్దరం ఓకే అనుకునే ఆ ప్రాజెక్టు నుంచి బయటకొచ్చాం. అంతేకాని ఆయనకు నాకు ఏ గొడవలు లేవు. సెట్ అవ్వాల్సిన సినిమా అయితే అదే. అప్పుడు ఆగిపోయింది. మరి మళ్ళీ రామ్తో ఎప్పుడు చేస్తానో చూడాలి. రాజా ది గ్రేట్ రిలీజ్ అయ్యాక కూడా ఫోన్ చేసి కూడా మాట్లాడారు రామ్ అని తెలిపారు అనిల్ రావిపూడి. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి స్టార్ డైరెక్టర్స్ వరుస హిట్స్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నారు. రామ్ మాత్రం గత కొంతకాలంగా హిట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో రామ్తో అనిల్ రావిపూడి సినిమా తీస్తారా లేదా అనేది కూడా చూడాలి.